యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ముద్రించునుగాక. ప్రియులారా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయి. దీవెనలు 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం మొదటి నుంచి కొన్ని వచనాలు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయి, సమృద్ధిగా వస్తాయి. ఏమేమి దీవెనలు వస్తాయి అంటే, ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, మొదటిది. ఇక రెండవది చదవండమ్మా, ఇప్పుడు కంటిన్యూ చేస్తూ, నువ్వు పట్టణం వాడివైతే పట్టణంలో దీవించబడతావు. పొలములో అంటే వ్యవసాయం చేసుకునే పల్లెటూరుకి సంబంధించిన వ్యక్తి అయితే పల్లెటూరులో దీవించబడతావు. నీ గర్భఫలం దీవించబడుతుంది, అంటే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. తర్వాత నీ భూఫలం అంటే వ్యవసాయం చేసినా, విత్తనాలు విత్తినా, లేకపోతే బంగారపు గనులు దొరికినా, మొత్తం మీద నీ భూఫలము దీవించబడుతుంది. పశువుల మందలు దీవించబడతాయి. దుక్కిటెద్దులు దీవించబడతాయి. నీ గొర్రెలు మేకల మందలు దీవించబడతాయి. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవించబడుతుంది. ఇంకా మనం కిందకు వచ్చినట్లయితే 12వ వచనం చూడండి ఒకసారి. నీవు అనేకులకు నువ్వే అప్పిస్తావు కానీ అప్పు చెయ్యవు. ప్రియులారా, ఇవన్నీ దీవెనలు. ఈ దీవెనలన్నీ మనం పొందుకోవాలి అంటే మనం ఎలాంటి వ్యక్తులమై ఉండాలట? చదవండి, ఆ వాక్యాన్ని మర్చిపోకూడదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయి. ఈ దీవెనలన్నీ నీకు వస్తున్నాయి అంటే నువ్వు నమ్మకమైన వాడివి, నమ్మకమైన వ్యక్తివి. ఈ దీవెనల్లో ఏది నువ్వు మిస్ అయినా నీలో నమ్మకత్వం లేదు. ప్రియులారా చూడండి, నమ్మకస్తురాలివి కాదు, నమ్మకస్తుడవు కాదు. ప్రియులారా, నమ్మకస్తులమైతే ఈ దీవెనలన్నీ పైకి వస్తాయి. మొదటి దీవెన ఏమిటండి? నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. నమ్మకమైన వారికి ఈ దీవెనలన్నీ వచ్చేస్తాయట. నమ్మకమైన వారికి దీవెనలు లేక ఆశీర్వాదము దొరుకుతుంది, మొదటిది. రెండవది, నమ్మకమైన వానికి పరలోక రాజ్యంలో స్థానం దొరుకుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రియులారా, మనం మత్తయి సువార్తలో, లూకా సువార్తలో రాత్రి ఊరికే టచ్ చేసాం కానీ దాని గురించి ధ్యానించలే. ఆయన అక్కడ ఒక మాట చెప్పాడు, బళా 10 పట్టణాల మీద అధికారం ఇచ్చేస్తుందని తీసుకో, నువ్వు రాజువి అన్నాడు. మత్తయి సువార్త 25-21 వచనంలో ఇదే వాక్యాన్ని అక్కడ వివరంగా రాసి పెట్టారు. అక్కడ ఇంకొక వెర్షన్లో ఉంది. అయినా 25-21 చదవండి. 25వ అధ్యాయం 21వ వచనం మత్తయి సువార్త. బళ నమ్మకమైన మంచిదాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనుక చూడు, యజమానుని సంతోషం అంటే పరలోక రాజ్యం నీదే. నమ్మకమైన వానికి సమృద్ధికరమైన దీవెనలు ఉంటాయి. ఈ లోకంలో దీవెనలు
పరలోక సంబంధమైన దీవెనలు. రెండవది, నమ్మకమైన వానికి పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. పరలోక రాజ్యానికి నువ్వు చేరుకునేటట్లు కాకుండా ఎంత భక్తి చేసినా వ్యర్థమైపోద్ది. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం చేసే ప్రార్థన, మనం దేవుల్లో ఎదిగే విధానం మనల్ని నిశ్చయంగా నిత్యరాజ్యానికి చేర్చునుగాక. నువ్వు పరలోకానికి వెళ్ళలేకపోతే నమ్మకస్తురాలివి, నమ్మకస్తుడివి కాదు. చూడండి, ఈరోజు ప్రభు మనకిస్తున్న సందేశం నమ్మకత్వం, నమ్మకస్తుడు లేక నమ్మకస్తురాలు లేదా నమ్మకమైన వాడు. మొదటిగా ఈ నమ్మకమైన వానికి దీవెనలు వస్తాయి. రెండవదిగా పరలోక రాజ్యంలో చోటు దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నమ్మకమైన వాడు యేసయ్యతో కూడా ఉంటాడండి. ఈయనకి కూడా చప్పట్లు కొట్టాలి ప్రియులారా. నమ్మకమైన వాని కొరకు యేసయ్య దీవెనలు ఇస్తున్నాడు, పరలోక రాజ్యం ఇస్తున్నాడు. ఇంకా ఏమి ఇవ్వగలవు ప్రభువా అంటే, నా ప్రాణాన్నైనా నీ కోసం ఇచ్చేస్తానన్నాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. దీవెన ఆశీర్వాదాలు మొదటిది. రెండవది పరలోక రాజ్యం. మూడవది దేవుడే స్వయంగా మనిషిగా పుట్టి ఆయన యందు నమ్మకంగా ఉన్నవారి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడండి. అంటే నమ్మకానికి దేవుడు ఎంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇస్తున్నాడో ఆలోచించాలి ప్రియులారా. నమ్మకస్తులకు నమ్మకం అనేది దేవుని బిడ్డల్లో ఉండేటటువంటి నేచర్, అది సహజమైన గుణం. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకస్తుడని చెప్పాలి. ఎవరెవరిని నమ్మకస్తులని చెప్పాలో దావీదు భక్తుడు ఒక చిన్న సలహా ఇచ్చాడు. అది 118వ వచనం, అది అధ్యాయం 8-9 వచనాలు చదవండి. అదేంటమ్మా, నమ్మకానికే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయంటే మనుషుల్ని ఎవరిని నమ్మొద్దంటున్నావు? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే. మనుషుల్లో మనం లేమా? మనల్ని నమ్మకూడదా? ప్రియులారా, ఎవరిని నమ్మాలి? కానీ పరిశుద్ధ గ్రంథం చెబుతోంది, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు మోషే గురించి. నా ఇల్లు, నా అధికారం, నా హోదా, నా పవర్, నా శక్తి, నేను ఎవరినైతే నమ్ముతున్నానో, ఎవరైతే నా దృష్టిలో నమ్మకంగా కనిపిస్తారో వారి కొరకు ఇచ్చేస్తా. నీ పవర్ ఇచ్చేస్తావా ప్రభువా? ఇచ్చేస్తా. నీ రాజ్యం ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా. నీ దగ్గర ఉన్న దీవెనలన్నీ ఇచ్చేస్తావా? ఓరి పిచ్చోడా, దీవెనలు ఏమిట్రా? నా ప్రాణమే నీ కొరకు అర్పిస్తాను అన్నాడు. హల్లెలూయా. దేవుడు చాలా మంచోడండి, మనమే మంచోళ్ళం కాదు. ప్రియులారా చూడండి, మనం ఆయన దృష్టిలో నమ్మకంగా జీవిస్తే ప్రియులారా, ఆయన మన కొరకు ఎంత త్యాగం చేస్తాడు. ఒక వ్యక్తిని గురించి ప్రకటించి, మరి ఈ నెలలోనే నేను ప్రయత్నం చేస్తున్నాను మిమ్మల్ని సమయానికి పంపించేయాలని ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడితే అందరూ చేసిన తప్పులన్నీ కళ్ళెదుట కనపడుతున్నాయి. స్తోత్రం చెప్పండి. దేవునికి మరుగైంది ఏమన్నా ఉంటుందంటారా? దేవునికి అన్నీ తెలుసు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, చెడ్డవారిని మంచివారిని కూడా అవి చూస్తున్నాయి. చూడండి, మంచి పనులు చేసేవాళ్ళని శభాష్, మంచి పని చేస్తున్నావు కొనసాగంటారు. ఇప్పుడు తలాంతులు వాడుకున్న వాళ్ళనే దేవుడు చెప్పాడు ఏమని, బళ నమ్మకమైన మంచిదాసుడా అన్నాడు. నువ్వు మంచి పనులు చేస్తున్నావు, శభాష్, మంచి పనులు చెయ్యి అంటాడు. చెడ్డ పనులు చేస్తున్నారనుకో, దేవుడు వాళ్ళతో చెప్తాడు, అబ్బాయి నువ్వు చేసే పని మంచిది కాదు, జాగ్రత్త అని చెప్తాడు.
ఇప్పుడు అలా మంచి పనులు చేసేవాళ్ళు కనపడుతున్నారట, చెడ్డ పనులు చేసేవాళ్ళు కూడా కనపడుతున్నారట. ఆత్మలో నింపబడి వాక్యం చెప్పాలి అంటే నువ్వు నా ముందే నటించే నటన దేవుడు చూపించడు, కానీ ఈ నటన వెనకున్న నిజస్వరూపాన్ని దేవుడు చూపిస్తాడు. ప్రియులారా, ఆలోచించాలి. దేవుడు చూపిస్తే, ఆ విధంగా చూపించడం మొదలు పెడితే కొంతమంది తెలివిగా తప్పులు చేసి వచ్చి నా ముందు నిలబడి నేను ఎలా నడుచుకోవాలో చెప్పండి అంటారు. ప్రియులారా, వాళ్ళు తప్పు చేసి వచ్చి ఎలా నడుచుకోవాలో ఎలా చెప్తామండి? ఇంకా ప్రియులారా, ఆలోచించాలి. దేవుని ఆత్మకు, దేవునికి అన్నీ తెలుసు కనుక ప్రియులారా, మనం దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించగలుగుతున్నామా? నమ్మకంగా జీవిస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అనేక జనముల కంటే పైవాడిగా ఉంటావు. మొదటి దీవెన ఏంటమ్మా? అది నీవు జనములకు, ద్వితీయోపదేశకాండంలో, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న ఏదో నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. నేను మొదటి నుంచి సేవలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక మాట చెప్తున్నా. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఏ మనుషుడు ఆశీర్వాదాన్ని ఆపలేడు. ఇది మీ పాస్టర్ గారి డైలాగ్. ఇప్పుడు కాదు, 30 ఏళ్ళ నుంచి. ఇంక ఎవరు చెప్పినా ఈ మాటకి ఇక విలువే లేదు, ఇవ్వక్కర్లేదు మీరు. ఈ మాట మా పాస్టర్ గారు మాకు ఎప్పుడో చెప్పాడు. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవడో ఆపలేడు. ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, నీవు అనేక జనముల కంటే నిన్ను హెచ్చిస్తా. ఈ భూమి మీద ఎంతమంది ఉండినా నేను నిన్ను హెచ్చిస్తా. నువ్వు మనుషుల చేత హెచ్చించబడలేకపోతున్నావు అంటే ఇంకా నమ్మకస్తుడవు కాదు, నమ్మకస్తురాలివి కాదు. ఎవరు నన్ను ఏమనుకుంటే నాకేంటిలే, నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అని నీకు నువ్వు అనుకుంటే ప్రయోజనం లేదండి. దేవుడు అనాలి. రోమేలుకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, కానీ దేవుడు ఎవరిని మెచ్చుకుంటారో వాళ్ళే యోగ్యులు. ప్రియులారా, చూడండి, నమ్మకస్తునికి దీవెనలు, నమ్మకస్తునికి ఆశీర్వాదాలు, నమ్మకస్తునికి పరలోక రాజ్యం, నమ్మకస్తుని కొరకు దేవుడు ప్రాణాన్ని సైతం బలిగా ఇవ్వగలిగినటువంటి జీవితాలను మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, నమ్మకస్తుడంటే ఎలా ఉంటాడు? చాలామంది ఒక 7 గురించి మీతో చెప్పాను. ఒక్క వ్యక్తిని గురించి మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి పేరు దానియేలు. అందరూ చెప్పండి, దానియేలు. ఈ దానియేలు యూదుడు. వీళ్ళది యెరూషలేములో ఉంటున్నారు. శత్రు రాజు అయినటువంటి యెహోయాకీము అనేటటువంటి వ్యక్తి యెరూషలేము మీదకి దండెత్తొచ్చి యెరూషలేముని జయించేశాడు. యెరూషలేములో ఉన్న వస్తువులు, ఆభరణాలు, మంచి మంచి వ్యక్తులు, మంచి మంచి ఆయుధాలు అన్నీ దోచుకుని తీసుకెళ్ళిపోయాడండి ఈయన. తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మంత్రి గారిని చూసి ఒక మాట చెప్పాడు. యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు చాలా చురుగ్గా ఉన్నారు. హెబ్రీలు చాలా చురుకైన వాళ్ళు కనుక వాళ్ళల్లో కొంచెం చురుగ్గా, అందంగా ఉన్నవాళ్ళు, చురుగ్గా ఉన్నవాళ్ళు, నేర్పరిగా ఉన్నవాళ్ళు కొంతమందిని తీసుకొచ్చి మన దేశంలో మన కొరకు వాళ్ళని పెంచు అన్నాడు. సరే, వాళ్ళని చూస్తే వాళ్ళు అట్రాక్టివ్గా ఉండాలి, అంటే ఆకర్షించబడేటట్లు ఉండాలి. సరే, ఈ అధికారి యెరూషలేముకి వెళ్ళి పిల్లల్ని, చిన్నపిల్లల్ని, ఇంక యవ్వన ప్రాయంలోనికి రాలా, చూస్తున్నప్పుడు కొంతమంది పిల్లల మీద అతని మనసు పడింది. వాళ్ళని తీసుకొచ్చి రాజుగారి దగ్గర, రాజుగారి కొలువులో ఓ ప్రత్యేకమైన చోటుల్లో పెట్టాడు. మరి వీళ్ళు బానిసలు కదా, శత్రువులు బిడ్డలు కదా, వీళ్ళని ఎలా పెంచాలి అంటే రాజు భోజనం చేసే భోజనాన్ని, రాజు పానం చేసే విలువైన ద్రాక్షరసాన్ని వాళ్ళకి ఇవ్వన్నాడు. ప్రియులారా, ఇక రాజుగారి భోజనమే వీళ్ళ భోజనం. రాజుగారు భోజనం చేసే కాస్ట్లీ ఫుడ్ అన్నమాట, చాలా విలువైనటువంటి భోజనం.
ప్రియులారా, రాజుగారు పానం చేసే ద్రాక్షారసం చాలా విలువైన ద్రాక్షారసం ఈ పిల్లలకి పంపించేస్తున్నారు. రాజుగారికి ఏది తయారు చేస్తే అది, లేదా వీళ్ళందరికీ ఏది తయారు చేస్తే అందులోంచి రాజుగారికి కొంచెం తీసిపెట్టి మిగిలిందంతా ఈ పిల్లలకు పంపించేస్తున్నారు. ఈ భోజనం అంతా తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసి పెట్టారండి. సరే, ఈ పిల్లలందరితో చెప్పారు. ఏమని అంటే, అబ్బాయి మీకు ఇష్టం వచ్చినట్లు తినొచ్చు, మీకు ఇష్టం వచ్చినట్లు త్రాగొచ్చు, మీకు ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, ఇది తినండి, రాజుగారే చెప్పారు మీతోటి అని చెప్పేసి మంత్రి ఈ పిల్లలతో చెప్పాడు. ఇప్పుడు దానియేలు ఆలోచించాడు. ఏమని అంటే, ఈ రాజుగారు మనం ఆరాధించే దేవుని బిడ్డ లేక అన్యుడా అని ఆలోచించారు. ఆలోచిస్తే అతడు వేరే దేశానికి చెందిన విగ్రహారాధకుడు, అన్యుడు. ఒక అన్యుడు భోంచేసే భోజనం పరిశుద్ధుడైన దేవుని బిడ్డనే నేను ఎందుకు భోంచేయాలి, నేను భోంచేయకూడదు అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి దానియేలు ప్రియులారా, దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడు. తన జీవితంలో ఒక ఆలోచన, వెంటనే తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగాడు. ఒరే అబ్బాయి, వీళ్ళు అన్యులు, వీళ్ళు విగ్రహారాధికులు, దేవుని బిడ్డలు కాదు వీళ్ళు, మనమేమో దేవుని బిడ్డలం. అయితే వాళ్ళు తినే భోజనం వాళ్ళ దేవుళ్ళకి ముందల ఇవి సమర్పించి వాళ్ళ దేవుళ్ళకి పెట్టి ఆ తర్వాత మన దగ్గరికి తీసుకొచ్చి పెడతారు. మనం ఇది తినొచ్చా? వాక్యంలో ఏమనుంది? విగ్రహార్పితమైంది తినకూడదు, ఈ పని మనం చేయొద్దు అని వీళ్ళు అనుకుని తిన్నగా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మంత్రి గారు, మీరు మాకిచ్చిన స్వాతంత్ర్యం బాగుంది, మమ్మల్ని వేరే దేశం నుంచి బానిసలుగా తీసుకొచ్చిన మమ్మల్ని ప్రేమించి ఇంత విలువైన భోజనం పెడుతున్నారు, కానీ మేము చదివిన వాక్యానుసారంగా, మేము నేర్చుకున్న ధర్మశాస్త్ర సంబంధంగా ఇది మేము చేసే పని కాదు, మేము మీరు పెట్టిన భోజనాన్ని నిరాకరిస్తున్నామండి, తినము అన్నారు. స్తోత్రం చెప్పండి. ఒరే బాబు, మీరు తినకపోతే ఆ రాజు మమ్మల్ని చంపేస్తాడు, మీ ముఖాలు మారిపోతాయి, మీరు బక్కగా అయిపోతారు, చూడటానికి అందంగా ఉండరు, మా రాజుగారి కోపం వచ్చేస్తుంది, మమ్మల్ని కొట్టేస్తాడు, చంపేస్తాడు, ఉద్యోగంలోంచి అవసరమైతే తీసేస్తాడు అనేసరికి దానియేలు అంటాడు, అయ్యా మాకు శాకాహారం ఇవ్వండి, మేము శాకాహారాన్ని భుజిస్తాం. అయితే తింటానన్న వాళ్ళకి మీరు ఆశించినట్లుగా అన్ని తిండ్లు పెట్టేయండి, వాళ్ళు ఏది తింటే అది పెట్టేయండి, ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్ష చేయండి, వాళ్ళకంటే మేము బాగుంటే ఓకే, లేదు వాళ్ళకంటే బక్క చిక్కిపోయి ఉంటే మేమే సరెండర్ అయిపోతాం, మీరు చెప్పినట్టు చేస్తాం అని అన్నాడండి. ఒరే, చిన్న వయసులో నీకు ఎలాంటి మనసురా, అసలు ఎలాంటి మనసు నీకు ఎవరిచ్చారు, నీకు ఎలా వచ్చింది అన్నాడు. ఇందాక ఎవరో పాట పాడారు కదా, ఆ పాట ఏ పాట? పాటల టైంలో వస్తే చెప్తారు మీరు. ప్రియులారా, మిమ్మల్ని సాగదీసుకుంటూ వెళ్ళటమే సరిపోతుంది తప్ప ముందెళ్దాం, నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానని అనుకోవట్లే చాలామంది. ప్రియులారా చూడండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే ఆడికి 100 రూపాయలు జీతం ఇచ్చి అప్పటికప్పుడు వచ్చినోడికి మొహమాటం కోసం 100 ఇస్తే కష్టపడినోడికి బాధ ఉంటుందా ఉండదా? ఏమీ చెప్పట్లేదు ఏంటండి మీరు? నాకు అసలే హెల్త్ బాగోలేదు, మీరు నన్ను ఏమి ఇబ్బంది పెట్టొద్దు, త్వరగా ముగించేస్తాను, సంతోషంగా స్తోత్రం చెప్పేయండి. హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఈ రాజు దగ్గర ఉన్న మంత్రితో దానియేలు చెప్తుంటే అసలు చిన్న వయసులో నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయిరా నీకు? ఎవరు బిర్యానీ పెడితే వాళ్ళు తినేయాలి, ఎవరేది పెడితే వాళ్ళు తినేయాలి. ప్రియులారా, ఈయన అంటున్నాడు, అలాంటి నా దేవుని చేత నిషిద్ధం చేయబడిన ఆహారాన్ని భుజించి నేను అపవిత్రుని అవటం నాకు ఇష్టం లేదన్నాడు. దానియేలు నమ్మకస్తుడు. 6వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఒకసారి
4వ వచనం చదవండి. 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని తగిన హేతు అంటే ఏదో ఒకటి నింద మోపాలని కారణాలు చూస్తున్నారు వీళ్ళు, ఏ రకంగా దానియేలు మీద నేరం మోపొచ్చు అని. అయితే దానియేలు నమ్మకస్తుడు. చప్పళ్ళు కొట్టాలి ప్రియులారా. ప్రియులారా, ఆహారం ఎదురుగా ఉంది, వెరైటీలు. నేను చెప్పాను కదా, ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు మేము జోర్దాన్ నుంచి గలిలయ దేశానికి వెళితే గలిలయలో ఒక రెస్టారెంట్లో మేము ఒక రాత్రి ఉన్నాం. భలే విచిత్రంగా ఉందండి, చాలా ముచ్చటగా ఉంది. ఎవరన్నా నన్ను తీసుకెళ్తే బాగుండు, మళ్ళీ ఒకసారి వెళ్తా, లేకపోతే మీరైనా పంపిస్తే బాగుండు, మళ్ళీ వెళ్ళి చూసి వస్తా. పంపిస్తామన్న గలిలయ తీరాన ఒక రెస్టారెంట్ ఉంటే మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టినట్టు పెట్టారేంటా అనుకున్న. ముందు తెల్లవారుజామున లేస్తా కదండి, అక్కడ కూడా తెల్లవారుజామున లేచిపోయేవాడిని. అందరికంటే ముందు ఫ్రెష్ అయ్యి చక్కగా ప్రార్థన చేసుకుని నోట్స్లో రాసేది రాసుకుని చక్కగా నీట్గా అందరికంటే ముందు డ్రెస్ చక్కగా మంచిగా ఈరోజు ఎటు వెళ్తాం ముందు చెప్తారు, రేపు పలానా చోటకి వెళ్తామని. సరే, ఆ రూమ్లో అటు ఇటు తిరుగుతున్న స్తోత్రం చెప్పుకుంటా. ఎందుకో డౌట్ వచ్చి ఇలాగా కర్టన్ ఉంటే ఆ కర్టన్ ఇలా లాగి కిటికీ ఓపెన్ చేశానండి. నిజంగా సిచ్యువేషన్ ఉందండి, గలిలయ సముద్రం మీద అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ సందర్భం చూస్తే మనసు ఎంత సంతోషం అయిపోయిందో. స్తోత్రం చెప్పండి ప్రియులారా. చూడండి, అవి దేవుడు పుట్టి పెరిగి ఆశీర్వదించినటువంటి ప్రాంతాలు. ఈ దానియేలు ఏ తప్పు చేయడట, దేవుని దృష్టిలో నమ్మకస్తుడై ఉన్నాడట. చిన్నప్పటి నుంచి అతని హృదయంలో అది అలవాటు. ఎలాగా అంటే దేవుడు దేనిని నిషిద్ధం చేశాడో దానికి దూరంగా ఉండటం నమ్మకస్తుని యొక్క గుణం. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. దేవుని దృష్టికి ఏదైతే నిషిద్ధమైందో దానికి దూరంగా ఉంటాడు నమ్మకస్తుడు. ఎప్పుడు అన్నీ తినొచ్చు కదా, అన్నీ ఉన్నాయి కదా. మేము ఆ రెస్టారెంట్లో ఉన్నప్పుడు అంతా రెడీ అయిపోయింది, మీకు టిఫిన్. అసలు ఎంత ఆశ్చర్యం వేసిందో. నేను తింటం మానేసి ఆ పూట అసలు ఎన్ని వెరైటీలు చేస్తున్నారు ఈ రెస్టారెంట్లో అని లెక్క పెట్టా. ప్రియులరా, అసలు భోజనంతో సహా 223 రకాలు ఉన్నాయి అక్కడ. లెక్క పెట్టానండి. అసలు ఇది ఎంత రెస్టారెంట్, 1000 మంది ఒకేసారి బఫేలో, అక్కడ బఫేనే ఎక్కువ ఉంటుంది, సిట్టింగ్ కూడా ఉంటుంది. 1000 మంది ఒకేసారి కూర్చుని తినేటటువంటి రెస్టారెంట్ అది. ప్రియులరా చూడండి, ఇంకా దానిలో 223 రకాలు ఉన్నాయి. అన్ని చేతులతో తినరు అక్కడ. చూడండి, అలాగా చాలా వెరైటీలు ఉన్నాయండి. అవన్నీ చూసాం. ఇప్పుడు రాజుగారు భుజించే భోజనం అంటే అన్ని వెరైటీలతో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఏదైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. కానీ తన మనసులో ఒక నిశ్చయత, ఇది దేవుని దృష్టికి అసహ్యమైంది గనక ఈ పని నేను చెయ్యను. స్తోత్రం చెప్పండి. మంచి ఆలోచనేనండి అన్నవాళ్ళు చేతులు ఎత్తి మరీ స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తనోళ్ళు అసలు ఎంటలేదండి. సుగుండ్ర అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఏది కావాలంటే అది తినొచ్చు. రాజుగారు భోజనం చేసే భోజనమే మీ కళ్ళెదుటుంది. అయితే నేను నా దేవునికి ప్రతిష్ఠించబడిన వాడను, మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, పరిశుద్ధాత్మ అభిషేకంలాగా నటించేస్తున్నావు, మరి నువ్వు చేసే వ్యర్థమైన పనులేమిటి? ప్రియులారా ఆలోచించాలి ఒక్కసారి. కృతజ్ఞత కలిగిన వాడు దేవుణ్ణి తప్ప ఎవ్వడూ ప్రేమించడు. 116వ కీర్తన 12వ వచనం ఒకసారి చదవండి. 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికీ. వెరీ గుడ్, భలే చదివారండి. అలాగే అందరూ చదువుతూ ఉండండి. నేను ఆయనకి ఏం చెల్లిస్తాను, మొదటి వచనం చదవాలి, అందరూ చదవాలి. వెరీ గుడ్.
వినండి, మీరు చదివేవాళ్ళు అంత రేంజ్లో చదవండి. యెహోవా వెరీ గుడ్. ఆహా, ఎవరిని? వాక్యమేమనుంది? మళ్ళా దేవుని దృష్టిలో నమ్మకస్తురాలివా? మై లవ్ ఎక్స్పీరియన్స్ 5 years అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, 6 years అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, 10 years అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అది దేవుని మీద ఈ ప్రేమ నీకు ఉండాలి. దానియేలుకు ఉందండి. అది దేవుడు మన కొరకు ప్రేమించి, మనల్ని ప్రేమించి రాజ్యం ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు, చచ్చిపోవాల్సిన నన్ను చావనివ్వకుండా బ్రతికించాడు, తన ప్రాణాన్ని నా ప్రాణానికి అడ్డుగా పెట్టాడు. కాగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను గనుక ఈ వ్యర్థమైన పని నేను చేయను. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా సంతోషంగా స్తోత్రం చెప్పాలి. క్రష్ చేతిలో ఉన్నప్పుడు నన్ను పిలిచిన దేవుడు, నన్ను ఆశీర్వదించే దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు రక్తాన్ని కార్చిన దేవుడు, నా కొరకు ఒక రాజ్యాన్ని నిర్మించి ఆ రాజ్యంలో ఆయనతో కూడా నన్ను ఉంచుకోవాలని ఆశించిన దేవుడు ఈ దినాన నీతో కూడా మాట్లాడుతున్నాడు. నిషిద్ధమైన దాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావా? ఆలోచించాలి. ఎవరిని నమ్మాలండి? ఎవరిని నమ్మాలి? వాక్యం ఏం చెప్తుంది? మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం? ప్రియులారా, చూడండి, మన జీవితంలో కూడా మార్పు కావాలి. మనసు మారని క్రైస్తవ, నీ మనసు నీవు మార్చుకో, నీ హృదయం నీవిప్పుడే సమర్పించవా. పరిచారు నువ్వు అనుసరిస్తే దేవుని చేత అసహించబడేవాడివే. నువ్వు నమ్మకస్తురావు కాదు, నమ్మకస్తురాలివి కాదు. నీ లైఫే ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి వేరే వాళ్ళు చూస్తున్నప్పుడు. దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారునిగా ప్రియులారా నీట్గా ఉండు, నీట్గా ఉండు. ఈవేళ శుభ్రతకు, శరీర సౌందర్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో ఇంటర్నల్గా ఆత్మ సంబంధమైన జీవితానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు అంతకు మించి ప్రాధాన్యత ఇవ్వాలి. మనుషుల్ని సంతోషపెట్టడానికి శరీరాన్ని అలంకరించుకుంటున్నానే, మరి నా దేవుణ్ణి సంతోషపెట్టడానికి నా హృదయాన్ని ఎలా అలంకరించాలి? హృదయంలో ఏదుంటే నోరది మాట్లాడుతుంది. ఆ హృదయం శుభ్రంగా, శుద్ధిగా హృదయంలో యేసయ్య ఉన్నాడు అనుకో, స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెబుదాం, సంతోషంగా స్తోత్రం చెబుదాం. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, ఆహా, అలాగా ఆలోచించాలి ఒక్కసారి. ఈ హృదయం ఎవరికి ఇచ్చేసావు? హృదయంలో యేసయ్య ఉంటే డెకరేషన్కి ఇవ్వో, ఇల్లు వాకిలి మొత్తం అంతా, అబ్బా పండగ వచ్చింది అమ్మా, రేపు పరిచర్యకి రండి అమ్మా అంటే, పండగ వచ్చింది కదండి ఇల్లు శుభ్రం చేయాలి. ఏ పండగ? ఏ పండగ అండి? పండగకు మాత్రమే, పండగలకే శుభ్రం అవుతుందా? జీవితమైనా, ఇల్లైనా, వాకిలైనా ప్రియులారా, ఎప్పుడైనా ఏ క్షణంలో చూసినా దేవుని బిడ్డలు సౌందర్యవంతులుగానే కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అది మనసులో పుట్టాలి, మనసులో పుట్టాలి. దానియేలు మనసులో ఉంది అది. రే, మన దేవుని దృష్టికి ఎలా తప్పు చేద్దాం? మన దేవుని దృష్టికి ఆయన చేయొద్దన్న పని ఎందుకు చేద్దాం? మనం మంచి పని చేద్దాం. చూడండి, అతనిలో ఉన్న నమ్మకం అప్పుడే కనపడతా ఉందండి. అతనిలో ఉన్న నమ్మకం, అలాంటి వాళ్ళకి దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు. మొత్తం తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. ఆహార పదార్థాలన్నీ ముందు పెట్టినట్టు మొత్తం నీ ఇష్టం, నీ ఇష్టం, అనుభవించు. అయితే మనం నమ్మకంగా ఉంటే, అసలు ఎవరిని నమ్మాలో అర్థం కావట్లా. మనిషి ముందు ఇక్కడ మాట్లాడేది అన్నీ అసలు నిజంగా దైవజనుడా, దేవునితో సమానం, దేవుడివే 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 అని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటే సిగ్గు అనిపించట్లా. నేను దేవుని బిడ్డను. ఎక్కడైనా ఒకేలాగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా.
చూడండి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దానియేలుకి ఎంత బలం అంటే తన స్నేహమే తనకు బలం. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. స్నేహితులు ఉన్నారు, సపోర్ట్. రే మనం ఇది చేయకూడదు కదా, ఎస్ ఇది చేయకూడదు. షడ్రేక్, మేషక్, అబేద్నెగో ఇది చేయొచ్చా? అస్సలు అన్నా చేయకూడదన్నా. తప్పుగా చెప్పుకోవచ్చా? అస్సలు చెప్పకూడదన్నా. ఈ పండగ మనం చేయొచ్చా? చెప్పండి, చేయకూడదన్నా. పుంజు సంకలో పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదన్నా. పుంజు పెట్టుకుని ఫోటో దేవుని దృష్టిలో నమ్మకస్తులు ఎవరండి? అందుకని ఇప్పుడు చదువమ్మా 118:8. ఆహా, మరి మనం ఎవరు నమ్ముకుంటున్నాం? నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను. మీరు కూడా అలాగే పాడతారా? యోసేపు నమ్మాడు అన్నలందరినీ, నమ్మిన అన్నలే తనను అమ్ముకున్నారు. యేసయ్య నమ్మాడు శిష్యులందరినీ, నమ్మిన శిష్యుడే తనను అమ్ముకున్నాడు. స్నేహితుల్ని ఇతడు సంప్రదిస్తూ ఉంటే ఆ మంచి స్నేహితులు మంచి సలహాలు ఇస్తున్నారు. నీ స్నేహితులు ఎవరు? నీకు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళేనా స్నేహితులు? దేవుని చిత్తానుసారంగా జీవిద్దామని సలహా ఇచ్చేవాళ్ళేనా స్నేహితులు? మోసపోకండి. దేవుడు విక్కిరించబడ్డావు. మనుషుడు ఏ పంటను విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు, ఆ పంటనే కోస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయి. కాల చరిత్ర చూడండి ప్రియులారా. ఈ దానియేలు ఒకానొక దినాన రాజు ఎదుట నిలబడితే ఆ రాజు ఒక మాట చెప్తున్నాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. చదవండి 6వ అధ్యాయం అనుకుంటా దానియేలు గ్రంథంలో. దానియేలు గ్రంథం 6వ 7వ ఉంటుంది, ఒక్కసారి చూడండి అమ్మా సరిగా. 6వ అధ్యాయం 26వ వచనం దగ్గర నుంచి 25 నుంచి కూడా చదవచ్చు. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు నమ్మకస్తుడు గనక, ఇంత నమ్మకమైన వ్యక్తిగా దానియేలును పెంచిన దేవుడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. మరి నీకే సాక్ష్యం ఉంది. నువ్వు దేవుని బిడ్డవని నిన్ను చూసేవాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారా? సాక్ష్యం ఇవ్వాలి. నీ ఇరుగు పొరుగు వారు సాక్ష్యం. నీ ఇంటోళ్ళు ఎప్పుడు సాక్ష్యం ఎవరు? ఎందుకంటే ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి బంగారానమే ఇంట్లో వాళ్ళు కనుక. కానీ నిన్ను చూస్తే ప్రజలు నీ మీద సాక్ష్యం ఇవ్వాలి. నిన్ను ఆత్మీయంగా పెంచే దైవ సేవకుడు నీ మీద సాక్ష్యం ఇవ్వాలి. ప్రియులారా, నిన్ను చూస్తున్న దేవుడు నీ మీద సాక్ష్యం ఇవ్వాలి. ఒక శత్రు రాజు బానిసగా వెళ్ళిన ఒక దానియేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు నమ్మకస్తుడు. ఈరోజు చాలామంది దానియేలులాగా విదేశాలకు వెళ్ళి పనిచేస్తున్నారు. ఇక విదేశాలు వెళ్ళిన దానియేలు సాటిస్ఫాక్షన్, తృప్తిగా ఉంటూ నాకు అక్కర్లేదా తిండంతా. మనుషుడు రొట్టె వలన కాదు జీవించేది, దేవుని నోటి నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు. వీళ్ళు పాపం కూడా మానట్లా. ఆలోచించాలి ఒక్కసారి మనం ప్రియులారా. చూడండి, దేవుడు మాట సెలవిస్తే చాలు, దేవుడు మాట సెలవిస్తే చాలు. నమ్మకం. దేవుడు నిన్ను నమ్మాడు, నీకు జన్మనిచ్చి నిన్ను నమ్మి లైఫ్ ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు, నిన్ను నమ్మాడు. ఇతడు నా బిడ్డ, ఈమె నా బిడ్డ, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు,
బాప్తిస్మం ద్వారా ప్రభు ఆశీర్వదించి ఈయన నా కుమారుడు. బాప్తిస్మం పొందిన యేసయ్య గురించి చెప్పాడా? యేసయ్య ఏమని చెప్పాడు? ఈయన బాప్తిస్మం పొంది పైకి ఎక్కువ వస్తూ ఉంటే ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడుతుందట. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. నమ్మాడు. నువ్వు బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మాభిషేకాన్ని ఇష్టపడుతున్నాను అంటే ఆయన నమ్మాడు. కానీ నమ్మిన నువ్వే ఆయన్ని మోసం చేసేస్తే ఎలాగా ప్రియులరా? నమ్మకస్తుడు దానియేలు నమ్మకస్తుడట. దానియేలుని చిన్నప్పటి నుంచి పరిశీలన పెట్టాడు, చూశాడు. దానియేలు మీద సాక్ష్యం ఇస్తున్నాడు. చదువమ్మా. దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. అస్సలు ఒక ధైర్యవేషు సాక్ష్యం ఇస్తున్నాడు అన్యుడు. ఆయన జీవము గల, వెరీ గుడ్, చప్పట్లు కొట్టాలి మీరు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. హల్లెలూయా. ఆయనే జీవము కలిగిన దేవుడు. ఒక నమ్మకస్తుడిని చూసి ఇతన్ని ఇంత నమ్మకంగా పెంచుతున్న ఆ దేవుడే జీవము కలిగిన దేవుడు. మరి నీ జీవితం ఎలా ఉంది? నీ సాక్ష్యం ఎలా ఉంది? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఒకవేళ తెలియక పొరపాట్లు జరిగినాయి, సరి చేసుకుని ఇక మంచిగా బ్రతుకుతా, నీ శక్తిని నాకు ఇవ్వు. ఒకవేళ వ్యర్థమైనటువంటి క్రియలు నీ ముందుకు వస్తే వాటిని నిరాకరించాలి, తోసివేయాలి. ప్రియులారా, ఆలోచించండి. ఈ చివరి దినాల్లో మనం ఎలా ఉంటున్నాం? నమ్మకంగానే జీవిస్తే అక్కడ పెడతాడు తీసుకెళ్ళి. నువ్వు కూడా నమ్మకమైన వ్యక్తి అయితే దరిద్రం ఇదిగో నమ్మకమైన మోషే లాంటి వాళ్ళు కావాలి. ప్రియులారా, దేవుడు కోరుకుంటున్నాడు, నా యొద్ద నివసించినట్లు, నా రాజ్యంలో నివసించినట్లు, నా ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు నీవు నమ్మకస్తుడవేనా? యోసేపు కూడా విదేశానికి వెళ్ళాడు, మోషే కూడా విదేశానికి వెళ్ళాడు. మిద్యాను దేశస్థుడిగా పిలువబడ్డాడు. మోషే కూడా వేరే దేశస్థుడే, దానియేలు కూడా వేరే దేశస్థుడే, యోసేపు కూడా వేరే దేశస్థుడే. పరాయి దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. మనలో కూడా చాలా మంది ఈ దేశాన్ని విడిచి ఇంకో దేశానికి వెళుతున్నారు. ఆలోచించాలి ఒకసారి. లేదా ఇంకో దేశం నుంచి ఈ దేశానికి వస్తున్నారు. ఆలోచించాలి ఒక్కసారి. నువ్వు ఏ దేశస్థుడివైనా, ఏ దేశస్థురాలువైనా, దేవుని వాక్యం అంటుంది, ఈ దినాన దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నమ్మకస్తుడవేనా? ఆలోచించాలి ఒక్కసారి. ఏదో సహోదరుడా, సహోదరి, ఆలోచన చెయ్యి. నేను ఎలా బ్రతుకుతున్నాను? బాల్యం నుండి ఎలా బ్రతుకుతున్నా?
దానియేలు వలె నమ్మకస్తుడు అయితే దర్యావేషే పిలిచి దానియేలును ఉన్నతమైన సింహాసనంలో కూర్చోబెట్టాడు దేవుడు. మరి నీ స్థితి ఎక్కడ ఆలోచించు చాలు. ముందు యోసేపు బానిస అయితే, పొతిఫరు అతని మీద నేరాన్ని మోపితే, ఫరో చక్రవర్తి యోసేపును పిలిచి సింహాసనం ఇచ్చి అధిపతిగా చేశాడు ఐగుప్తు దేశానికి. యోసేపు నమ్మకస్తుడు గనుక మరి నీ జీవితం ఏంటి? ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? మోషే మిథ్యాను దేశం నుండి ఈజిప్టు దేశానికి వచ్చాడు. ఈజిప్టు దేశపు రాజు మోషే ఎదుట గడగడలాడేటటువంటి స్థితి ఫరో చక్రవర్తికి ఎదురైంది. తన ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి ఇశ్రాయేలు అనే సామ్రాజ్యానికి మోషేని నాయకుడిగా ఏర్పరచుకున్నాడు దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనం ఆయన దృష్టిలో నమ్మకస్తులుగా ఉన్నామా? ఆయన నిన్ను నమ్మాడు. నీ శరీరంతో ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. నీ ప్రాణాత్మ దేహంతో ప్రభువుని ఘనపరిచే వ్యక్తిగా ఉండాలి. నువ్వు నీ శరీరాన్నే ఘనపరుచుకుంటున్నావు, నీ ఎదుటి వ్యక్తి శరీరాన్ని ఘనపరుస్తున్నావు, నీ దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేకుజాములో విలపించితిని, నా వేదనలో రోదనలో ఓదార్చుము, విసుగొందక నీ కృపలో నా ప్రభువా ఓదార్